మేడం, మీరు వచ్చినట్టు సార్కు తెలిసిపోయింది, వచ్చేయండి. అది మరి నేను లచ్చమ్మ కూరగాయల కోసమని వచ్చాం. బాక్సింగ్ అకాడమీలో కూరగాయలు అమ్ముతారా? కాదండి, మార్కెట్ కని బయలుదేరాము, దారి తప్పి ఇటుగా వచ్చేసాం. ఎలాగో వచ్చాం కదా అని. సుధా, పాపు, స్కూల్ పిల్లలు సాకులు చెప్పినట్టు చెప్పకు. నువ్వు గంగ ఆట చూడటానికే వచ్చావని నాకు తెలుసు. అదేదో నాతో పట్టే వచ్చి ఉండొచ్చు కదా. దొంగలా దాక్కుని చూడవలసిన కర్మేంటి? మీరు కోప్పడతారేమోనని అడగలేదండి. నువ్వు మీ పుట్టింటికి వెళ్ళడం, వాళ్ళ గురించి ఆలోచించటం తప్ప వేరే ఏ విషయంలోనూ నీకు అభ్యంతరం చెప్పను. గంగ కూడా మా పుట్టింటి మనిషేగా. మా అన్నయ్య కోడలు. ఈ లాజిక్సే వద్దు అంటున్నాను. అబ్బా, గంగ గెలిచిందని నేను చాలా సంతోషంగా ఉన్నానండి. మీరు ఇలా కోప్పడి నన్ను అప్సెట్ చేయకండి. అప్పుడే సంబరపడిపోకు. ఇవి జస్ట్ సెలక్షన్స్ మాత్రమే. ఫైనల్ మ్యాచెస్ ఇంకా ఉన్నాయి. దాని సంగతి తర్వాత అండి. ముందు గంగ ఈ మ్యాచ్ ఎలా ఆడిందో చెప్పండి. బాగా ఆడింది కాబట్టే గెలిచింది, సెలెక్ట్ అయింది. కానీ ఫైనల్లో ఇంకా బాగా ఆడాలి. అందుకే బాగా ప్రాక్టీస్ చేయించమని రుద్రతో చెప్పాను. అదేదో మీరే ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా. నో, నెవర్. మరి బాగా ఆడుతుందంటున్నారు, ట్రైనింగ్ ఇవ్వడానికి ఏంటో మరి. ఇదిగో, నువ్వు ఇలా తనకి సపోర్ట్ చేసావే అనుకో. వెయిట్ 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 నేను తనని ఎక్కడ సెలెక్ట్ చేయను అన్న డౌట్తోనే కదా నువ్వు వచ్చావు. అదేం కాదండి, నేను తన ఆట చూడ్డానికే వచ్చాను. సర్లేండి, ఇంకేం మాట్లాడంలే. హే బేబీ, మై దిష్టి, ఇన్సైడ్ దిష్టి, అవుట్సైడ్ దిష్టి అండ్ సోషల్ మీడియా దిష్టి, ఆల్ దిష్టి పోవాలి. చెప్పవే, చెప్పు, ఇంకా చెప్పు. నీ ఫాలోవర్స్, నీ సబ్స్క్రైబర్ల లిస్టు అన్నీ చెప్పు. ఎంత వెరైటీగా దిష్టి తీసే వాళ్ళని నిన్నే చూస్తున్నాను ఇందుమతి. హబ్బీ, దిస్ ఇస్ మోడర్న్ దిష్టి హబ్బీ. యూ సైలెన్స్ ప్లీజ్. అమ్మా గంగా, నువ్వు సెలెక్ట్ అయినందుకే ఈ లెవెల్లో దిష్టి తీస్తే, ఇంకా కప్పు గెలుచుకొని ఛాంపియన్గా వస్తే ఏకంగా గుమ్మడికాయలతో దిష్టి తీస్తుంది. రైట్ బావగారు, ఐ ఆర్డర్ నవ్ ఓన్లీ. ఊరుక, ముందు దిష్టి తీసి వాళ్ళని లోపలికి రానివ్వు. అందరి దిష్టి పోవాలి. కమ్ కమ్ పదండి. కంగ్రాచులేషన్స్ వదినా, నిన్ను చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను తెలుసా. నాకు కూడా బాక్సింగ్ నేర్చుకోవాలనిపిస్తుంది. రుద్ర అన్నయ్య దగ్గర ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది, ఆలోచించుకో మరి. అమ్మో, అది చాలా కష్టం. పాపం వదన కాబట్టి అన్నయ్యని హ్యాండిల్ చేయగలిగింది. కరెక్ట్ గా చెప్పావు స్నేహ. హలో, ఏంటి నేను నిన్ను హ్యాండిల్ చేశానా, నువ్వు నన్ను హ్యాండిల్ చేసావా? నిన్ను తిండి నుంచి డైవర్ట్ చేసి బాక్సింగ్ ప్రాక్టీస్కి తీసుకెళ్ళడానికే నా టైం అంతా వేస్ట్ అయిపోయింది.
అలాగంటే వేడు బావా, నా సెల్లి స్ట్రైట్ గా డైటింగ్ చేసి సెలెక్ట్ అయిపోలేదు కదేంటి, దాన్ని కట్టనన్నా మెచ్చుకోవాలి కదా. అవును కదా, ఎంత కష్టమో. ఎన్ని బజ్జీలు, బోండాలు, పిజ్జాలు, బర్గర్లు, పానీపూరీలు త్యాగం చేసిందో. ఆ బాబా, ఆ ఐస్ క్రీమ్ మర్చిపోయావు. ఛే! ఆ, పోండి సార్, మీరు ఎప్పుడు నన్ను మెచ్చుకోరు. అయినా మీతో నాకేంటి? ప్రీతి వదిన, నేను మ్యాచ్కి సెలెక్టింగ్ అవ్వాలని సీమంతం కూడా చేసుకోనన్నావు. ఇప్పుడు సంతోషమేనా? చాలా చాలా సంతోషంగా ఉంది వదినా. కంగ్రాచులేషన్స్ కాబోయే ఛాంపియన్ గారు. ఏమైంది ప్రీతి వదిన? కడుపులో బిడ్డ తంతున్నాడు. ఈ అత్తయ్య మ్యాచ్కి సెలెక్ట్ అయిందని నా అల్లుడు కూడా ఎగ్జైటింగ్ అవుతున్నట్టున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అల్లుడు. ఆడు కూడా కడుపులో బాక్సింగ్ చేస్తున్నట్టున్నాడు. విన్నావా బ్రో, నీకు పుట్టబోయే కొడుకు కూడా వాళ్ళకే సపోర్ట్ అనుకుంటా. దీన్ని పిచ్చి అంటారు ఇష్క. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం. ఏంటి అందరూ కంగ్రాట్స్ చెప్పి ఊరుకోవడమేనా? పార్టీ ఏం లేదా? హే, వై పార్టీ? సెలెక్ట్ అయింది బేబీ కాబట్టి. బేబీ, యూ గివ్ పార్టీ. ఏంటి నేనా? ఎస్. నేను రుద్ర సార్ కోసం కష్టపడి సెలెక్ట్ అయ్యాను కాబట్టి రుద్ర సారే పార్టీ ఇవ్వాలి. ఏంటమ్మా ఏంటి? మ్యాచ్కి సెలెక్ట్ అయింది నువ్వు, పొగడ్తలు శుభాకాంక్షలు నీకు, పార్టీ బిల్ మాత్రం నాకా? ఆ, మ్, అవును బా, కష్టపడి ఆడింది నా సెల్లే అయినా దానికి ట్రైనింగ్ ఇచ్చిన క్రెడిట్ నీకే ఇస్తుంది కదా, మరి పార్టీ నువ్వేయాలి కదేంటి. పోరా. మ్. అదేం కుదరదు. ఛాంపియన్ కప్ తీసుకోబోయేది మీ చెల్లెనే కాబట్టి మీ చెల్లె పార్టీ ఇవ్వాలి. అవును, వదినే పార్టీ ఇవ్వాలి. నువ్వు పాలకుండే స్నేహ, నా సెల్ ఎందుకు ఇవ్వాలి పార్టీ? బాగా మా అన్న ఎందుకు ఇవ్వాలి పార్టీ? మళ్ళీ అదే మాట. లేదు, వదినే ఇవ్వాలి. ఓ మై గాడ్, జస్ట్ సెలెక్ట్ అయినందుకే ఇంత హంగామా చేస్తున్నారంటే ఇక గంగ ఛాంపియన్ అయితే కూర్చోబెట్టి ఇంట్లో సన్మానం చేస్తారేమో బ్రో. గెలిస్తే కదా, ఇవాళంటే బై లక్ గెలిచిందంతే. మన ప్లాన్ వర్కౌట్ అయి ఉంటే ఈ పాటికంతా ఏడుపు మొహాలతో కూర్చొని ఉండేవారు. లేదు రే, రే, వదినే. రే, రే, ఆపండ్రా. మీరెవ్వరూ కాదు, పార్టీ ఇవ్వాల్సింది శకుంతల. ఎందుకంటే తను గంగ కోసం పూజ చేసింది, ఎదురొచ్చింది, అదే పనిగా అకాడమీ కూడా వచ్చింది. అవును, మేం కూడా టీవీలో చూసాం. వదిన గెలుస్తుంటే ఎంత హ్యాపీగా క్లాప్స్ కొట్టిందో. సిస్టర్ సెడ్, లై టు మీ, గో టు ఫ్రెండ్స్ హోమ్, కేమ్ టు అకాడమీ.